ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుండి 21వ వచనం వరకు మార్చి మనం చదువుకుందాం. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏమిటంటే సంఘముతో సంబంధము. దీనితో సంబంధం అండి, సంఘముతో సంబంధము. ఎందుకు ఈ ఆలోచన, ఈ తలంపు దేవుడు మనకు ఇచ్చి ఉంటున్నాడు అంటే, ఈరోజు సంఘముల గురించి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు చాలా సంఘాలు సారాన్ని కోల్పోతా ఉన్నాయి. చాలా సంఘాలు ఏం చేస్తున్నాయి చెప్పండి? సారము కోల్పోతున్నటువంటి సంఘాలు, అలాగే సంఘ సంబంధాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. సంఘ సంబంధాలలో సారము లేదు, సారాన్ని కోల్పోతున్నాయి సంబంధాలు. దానికి కారణం ఏమిటి అని మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎన్నో విషయాలు మన ముందు ఉంచారు. సంబంధాలు ఏవైనప్పటికీ కూడా ఆ సంబంధాలు తిరిగి లేకుండా పటిష్టంగా ఉండాలి అని అంటే కొన్ని పెట్టుబడులు పెట్టాలి. పెట్టుబడులు పెట్టకుండా ఏ సంబంధాలు కూడా ఊరకనే రావు. అంతేనంటారా కాదంటారా? ఏ సంబంధమైనా సరే, అది కుటుంబ సంబంధమైనా సరే, దానికి ఏముండాలి చెప్పండి? కొన్ని పెట్టుబడులు ఉండాలి. దేవునితో సంబంధమైనా సరే కానీ ఏముండాలి అయ్యానంటే పెట్టుబడులు ఉండాలి. అలాగే వ్యక్తిగతమైనటువంటి సంబంధమైన, అలాగనే ఒకరితో ఒకరికి సంబంధమైనా సరే కానీ ఏముండాలి చెప్పండి? పెట్టుబడులు ఉండాలి. మీరు చాలా మందితో మీరు స్నేహాలు చేస్తూ ఉంటారు కదండి. మీరు స్నేహాలు చేసేటప్పుడు మీ స్నేహితులకి ఏమిస్తారు? ఏదో ఒక చాక్లెటో, ఒక కేకో, ఏదో ఒకటి పెట్టుబడి పెట్టి వారితో మనం ఏం చేస్తాం? స్నేహాన్ని చేస్తాం. మన కుటుంబంలో కూడా మన యొక్క సంబంధాలు సరైనవిగా ఉండాలి అని అంటే మన కుటుంబస్తులు కూడా మనం ఏం పెట్టాలి? కొన్ని పెట్టుబడులు పెట్టాలి. అలాగే ప్రియమైన దేవుని సంగమం, పెట్టుబడి లేకుండా ఏ సంబంధమైనా సరే కానీ సజావుగా సాగదు. ఈ సత్యాన్ని మనము గమనించాలి. అది సంఘముతో మనకున్న సంబంధమైనా సరే కానీ కొన్ని పెట్టుబడులు మనము పెట్టాలి. ఏమిటి ఆ పెట్టుబడులు అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, సంఘముతో మనము సరైన సంబంధము కలిగి ఉండాలి అని అంటే మన యొక్క సమయాలు పెట్టుబడులుగా పెట్టాలి. ఏం పెట్టుబడి పెట్టాలి చెప్పండి? సమయాన్ని పెట్టుబడిగా పెట్టాలి. ఈ రోజు మనము ఈ సంఘముతో సంబంధం కలిగి ఉన్నాం. మనమందరం ఇక్కడ కూర్చొని ఉండడానికి కారణం ఏమిటంటే మీ సమయాన్ని మీరు ఏం చేశారు చెప్పండి? పెట్టుబడిగా పెట్టారు. కానీ కొంతమంది వారి యొక్క సమయాన్ని సంఘముతో సంబంధం కలిగి ఉండడానికి వారు పెట్టుబడిగా వారు పెట్టలేదు. వేరొక పని కొరకు, వేరొక సంబంధం కొరకు వారి యొక్క సమయాన్ని వాళ్ళు ఏం చేశారు చెప్పండి? పెట్టుబడిగా పెట్టారు. ప్రియమైన దేవుని సంగమం, సమయాన్ని పెట్టుబడిగా పెట్టిన వారు ఎవరు కూడా సంబంధాలకు పనికి రారు. ఈ సత్యాన్ని మనం గమనించాలి. సో కాబట్టి మన యొక్క సంబంధాలు, అది సంఘ సంబంధమైన, కుటుంబ సంబంధమైన, వ్యక్తిగత సంబంధమైన, దేవునితో సంబంధమైన, అది సజావుగా సాగాలి అని అంటే ఖచ్చితంగా మన యొక్క సమయాలను మనం ఏం చేయాలి చెప్పండి? పెట్టుబడులుగా మనము పెట్టాలి. అందుకే సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోండి అని మాట్లాడుతున్నారు అక్కడ. రెండవదిగా మనం ఆలోచన చేస్తే, మొదటిది సమయం అయితే, రెండవదిగా మన యొక్క సహవాసాన్ని ఏం చేయాలి చెప్పండి? పెట్టుబడిగా పెట్టాలి. మన యొక్క సహవాసాన్ని కూడా మనం ఏం చేయాలి చెప్పండి? పెట్టుబడిగా పెట్టాలి. సహవాసం అంటే ఏమిటి? సహ ప్లస్ వాసము అంటే దగ్గరగా ఉండడము. అంతే. నీకు పని ఉన్నా లేకపోయినా సరే గాని మనం కలిసి కూర్చోవాలి. అది సహవాసం అంటే. దేవుని కొరకైనా, కుటుంబము కొరకైనా, వ్యక్తిగత సంబంధము కొరకైనా నీ యొక్క సహవాసాన్ని ఏం చేయాలి చెప్పండి? పెట్టుబడిగా నువ్వు పెట్టాలి.
తల్లిదండ్రులు పిల్లలతో కొంత సమయం కూర్చోవాలి. నీ సహవాసాన్ని పెట్టుబడిగా నీ పిల్లలకు పెట్టినప్పుడు వారు ప్రయోజకులు అవుతారు. అలాగనే దేవుని సంఘముతో కూడా నీ సహవాసాన్ని పెట్టుబడిగా పెట్టినప్పుడు సంఘముతో కలిసి మనము దేవుణ్ణి ఆరాధించగలుగుతాం. మొదటిది సమయము, రెండవది సహవాసము. మూడవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, సహనము కూడా మనము పెట్టుబడిగా పెట్టాలి. మనం ఒక కుటుంబంలోనైనా, దేవునితోనైనా, అలాగే సంఘములోనైనా మనం ఏమి కలిగి ఉండాలంటే మనము సహనము కలిగి ఉండాలి. ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను అనంటే, మనము సంబంధములో ఉన్నప్పుడు ఎవరో ఒకరు నోరు జారుతారు కదండి. మనము సంబంధములో ఉన్నప్పుడు ఎవరో ఒకరు మాట జారుతారు, అంతే కదండి. మన కుటుంబంలో సాయంత్రం అయిందనుకోండి, భర్త డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత బాగా అలసిపోయి వచ్చిన తర్వాత ఏదో ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు భార్యగా నీకేముండాలి? సహనం ఉండాలి. ఒకవేళ సహనము లేకపోతే అక్కడ సమస్య ఏర్పడుతుంది. అలాగనే భార్య చాలా అలసిపోయి ఉంటుంది, ఏదో ఒక మాట మాట్లాడినప్పుడు భర్తగా నీలో ఏముండాలి చెప్పండి? సహనము ఉండాలి. మనలో సహనము లేకపోతే అక్కడ సమస్య ఏర్పడుతుంది. సమస్య ఏర్పడినప్పుడు ఆ యొక్క సంబంధం ఏమవుతుంది చెప్పండి? విచ్ఛిన్నమైపోతుంది. ఎడమొఖం పెడమొఖం పెట్టుకుంటాం. మరలా వారిని శాంతింపజేయడానికి భర్త గాని ఎన్నో ప్రయత్నాలు చేయాలి, భార్య గాని ఎన్నో ప్రయత్నాలు చేయాలి. కాబట్టి ఈ యొక్క సంబంధములో ఉన్నప్పుడు మనం ఏమి కలిగి ఉండాలి అంటే సహనము కలిగి ఉండాలి. మనము సహించాలి. ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నప్పుడు మొదట మనము దాన్ని సహించాలి, తర్వాత దానిని సరి చేయవలసిన వారిగా ఉన్నాం. ఈ సత్యాన్ని మనము గుర్తుంచుకోవాలి. నాలుగవదిగా ఆలోచన చేస్తే ఏ సంబంధమైన సజావుగా సాగాలి అని అంటే నాలుగవదిగా మన యొక్క సమర్పణను మనం పెట్టుబడిగా మనం పెట్టాలి. ఏంటండి? సమర్పణ. అది ఏదైనా కావచ్చు, నీ శక్తి కావచ్చు, లేక నీ ధనము కావచ్చు, ఏదైనా నువ్వు సమర్పించకుండా ప్రియమైన దేవుని సంగమా, మనము సంబంధాలలో మనము సజావులుగా కొనసాగలేము. కాబట్టి సమర్పణ నీ పెట్టుబడిగా పెట్టు. నీ ధనమో, నీ యొక్క సమయమో, నీ సహనమో, నీ యొక్క సహవాసమో, నీ శక్తో ఏదైనా కావచ్చు. ఇచ్చి పుచ్చుకోకుండా ప్రియమైన వాళ్ళరా సంబంధాలు ఎక్కువ కాలము నిలవవు. చాలా మంది ఎలా ఉంటారయ్యా అంటే వన్ వే ఇచ్చుకోవడమే కానీ చెప్పండి ఇచ్చేటువంటి అలవాటు ఉండదు. ఈరోజు దేవుని వాక్యములు మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 30వ వచనములో చివరి భాగములో ఆయన ఏమంటాడంటే, నన్ను గణపరచు వారిని నేను, అంతే కదండి. దేవుని వాక్యం ఏమి సెలవిస్తా ఉంది? నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అంటున్నాడు. అంటే నీవు దేవుణ్ణి గణపరచుకుండగా, నీవు దేవుణ్ణి మహిమపరచుకుండగా దేవుణ్ణి ఏం చేయాలంటే చెప్పండి? గణపరచలేడు. ఇది బిజినెస్ లా. ఆలోచన చేయండి. నీవు దేవుణ్ణి గణపరిస్తే దేవుడిని ఏం చేస్తారు చెప్పండి? గణపరుస్తాడు. ఈరోజు చాలా సంబంధాలు మనకు ఉంటాయి. ఏమి సంబంధాలు అంటే ఫేస్బుక్ తో చాలా మంచి సంబంధం ఉంటుంది, కానీ అది నిజమైనటువంటి రిలేషన్షిప్ కాదు. అవునంటారా కాదంటారా? కాదండి. అలాగే వాట్సాప్ తో చక్కని సంబంధం కలిగి ఉంటాం, అది కూడా రియల్ రిలేషన్షిప్ కానే కాదు. అదంతా కూడా మోసపూరితమైనటువంటి సంబంధం. ఇంకా మనం ఆలోచన చేస్తే ట్విట్టర్తో మనకి చాలా సంబంధాలు ఉంటాయి, కానీ అది కూడా నిజమైనటువంటి సంబంధము కానే కాదు. అది మోసమే గాని దానివల్ల మనకు ప్రయోజనం లేదు. అలాగనే ప్రియమైన వాళ్ళ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, ఇదే కూడా మోసపూరితమైనటువంటి సంబంధమే గాని అందులో వాస్తవికాలు ఏమీ కూడా ఉండవు అన్న మాటను మీరు గ్రహించాలని ప్రేమతో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము దేవునితో సమయం గడపకుండా, దేవునితో మనకు సంబంధం లేకుండా, దేవునితో మనకు సహవాసం లేకుండా, ప్రభువా నేను బయటకు వెళుతున్నాను నువ్వు నాతో రా అంటే ఎందుకు రావాలని చెప్పండి? ఆయన ఏమైనా మనకు ఖర్చున్నారా? మనకు
నువ్వు దేవుని గణపరచు, దేవునికి సమయాన్ని ఇవ్వు, దేవునితో సహవాసాన్ని కలిగి ఉండవు, నువ్వు దేవుని పట్ల సహనము కలిగి ఉండవు, దేవుని దగ్గర సమర్పణ జీవితం కలిగి ఉండవు, ఈ సంబంధాలు ఏమీ లేకుండా నీవు దేవుని గణపరచుకుండగా, ప్రభువా నేను ఊరు వెళ్తున్నాను నాతో రా అంటే ఎందుకు రావాలని చెప్పండి? ఎందుకు రావాలి ఆయన? ఎందుకు రావాలి? నీవు దేవునితో సమయం గడపకుండా ప్రియమైన వాళ్ళరా, ఆయన నీ కోసం నా కోసం ఎందుకు సమయం గడపాలి? నీవు నేను లెక్క లేకుండా మనం తిరుగుతూ ఉంటే ఆయన మన వెనకాల తిరుగుతూ ఉంటాడా? ఆలోచన చెయ్యండి. ఒక భక్తుడు ఏమంటాడంటే, కనీసము రోజుకి ఒక 20 నిమిషాలు దేవుడు నీతో మాట్లాడాలంట. అంటే 20 నిమిషాలు కాదు కానీ ఆయన అలాగా, అంటే అంత బిజీగా ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతున్నారు. కనీసం రోజుకి ఒక 20 నిమిషాలైన దేవుడు నీతో మాట్లాడాడా అంటే ఆయన అంటున్నారు కదా, వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడాలట. సరే, ఆయన ఒక 20 నిమిషాలు నీతో మాట్లాడాడు కదా వాక్యంతో, మరి నీవు ఒక 20 నిమిషాలు దేవునితో మాట్లాడావా అంటే ప్రార్థన ద్వారా నువ్వు మాట్లాడేవా? దేవుడు నీతో మాట్లాడాలి, నీవు నేను దేవునితో మాట్లాడాలి. ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడగా నీవు ప్రార్థన ద్వారా ఆయనతో నీవు మాట్లాడాలి. ఆయన మరొక మాట చెప్పాడు, ఒక 20 నిమిషాలు నీవు ఇతరులతో దేవుని గురించి మాట్లాడేవా అన్నాడు ఆయన. రోజులో ఒక్క 20 నిమిషాలు దేవుని గురించి నువ్వు ఇతరులతో మాట్లాడావా అంటే ఆయన ఏమంటే తెలుసా, నీ సాక్ష్యాన్ని ఎవరితోనైనా నువ్వు పంచుకున్నావా? దేవునితో మాట్లాడకుండా, నీవు దేవునితో మాట్లాడకుండా, దేవుని గురించి ఇంకొకరితో మాట్లాడకుండా ఎలాగ దేవునితో రావాలి? నేను ఊరు వెళ్తున్నాను రా ప్రభువా, నేను అక్కడికి వెళ్తున్నాను రా ప్రభువా అంటే ఆయన ఎలా వస్తాడు? మనము దేవునితో సరైన సంబంధం కలిగి ఉన్నామా? అందుకే ప్రియమైన వాళ్ళరా, నేను మొదట ఒక మాట చెప్పాను, సారము కోల్పోతున్న సంఘ సంబంధాలను నేను ఎందుకన్నానంటే, ఇవన్నీ మనం పెట్టుబడి పెట్టకుండా మనము దేవునితో మనము సంబంధం కలిగి ఉండలేము. కనీసము రోజుకి మనము 2.5 గంటలు ప్రార్థన చేయకుండా, 2.5 గంటలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించకుండా, ఆయన మనతో మాట్లాడకుండా, మనం ఆయనతో మాట్లాడకుండా దేవునితో నా సంబంధము బాగుంది అని అనుకుని నువ్వు సంతృప్తి పడుతున్నావంటే నువ్వు ఇంకా ఎక్కడో ఉన్నావని అర్థమవుతా ఉంది. దేవుడు నీతో మాట్లాడాలి, మనము దేవునితో మాట్లాడాలి. కనీసం రోజులో ఒక 20 నిమిషాలైనా మనము దేవుని గురించి ఇతరులతో మనము మాట్లాడాలి. ఒకవేళ నీ ప్రక్కన ఎవరైనా లేకపోవచ్చు కాక, నీవు ఫోన్ చేసైనా సరే గాని ఎవరో ఒకరితో కొన్ని నిమిషాలు దేవుని గురించి నువ్వు మాట్లాడాలి. ఆ పని మనం పెట్టుకోవాలి, ఆ పని మనం పెట్టుకోవాలి ప్రియమైన వాళ్ళరా. ఈ వాట్సాప్ చాటింగ్, అలాగే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా వాస్తవికమైనటువంటి సంబంధాలు కానే కాదు. ఇవన్నీ మోసపూరితమైనటువంటి సంబంధాలు. మోసపోయే అవకాశం ఉంది, మోసం చేసే అవకాశం, రెండు ఉన్నాయి. కాబట్టి ఇవి కాదు వాస్తవికమైనటువంటి సంబంధాలు. నీవు దేవునితో గడిపేటువంటి ఆ యొక్క సంబంధం ఏదైతే ఉందో, ఆ సమయాలు వెచ్చించడం ఏదైతే ఉందో, సహవాసాన్ని పెట్టుబడి పెట్టేది ఏదైతే ఉందో, సహనము కలిగి ఉండము, అలాగే సమర్పణ కలిగినటువంటి ఆ యొక్క సంబంధము మనము కలిగి ఉండవలసిన వారిగా ఉన్నాం. నేను మీకు ఒక మాట జ్ఞాపకం చేసి నేను మిగిలిన విషయాలు మీకు తెలియచేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఒక మంచి మాట ఉంది. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. చాలండి. రక్షింపబడిన ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్ర ఉంటుంది. రక్షించబడిన ప్రతి ఒక్కరి మీద కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్ర ఉంటుంది. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏం చేశారయ్యారంటే మన పైన ఆయన ముద్ర వేశాడు. ఇక్కడ కూర్చున్న నీవు నేను కూడా రక్షించబడిన మనం అందరము కూడా ఆయన సొత్తు అని ఆయన ఏం చేశారయ్యారంటే ఆయన మన పైన ఏం చేశారు చెప్పండి, ముద్ర వేశారు. ఈ రోజు నువ్వు నా సొత్తు, నువ్వు నాకు పనికొచ్చేవాడివి, పనికొచ్చేదానివి, నా ప్రియమైన కుమార్తెవి, నా ప్రియమైన కుమారుడివి, నువ్వు క్రీస్తు రక్తంలో కలగబడిన వారని ఆయన ఏం చేశాడయ్యా మన మీద అంటే ఏం చేశాడు చెప్పండి, ముద్రను వేశాడు. ఈ వచనాన్ని నేను మీకు ఇలాగా జ్ఞాపకం చేస్తాను. దేవునితో నీకున్న సంబంధము సరైనదైతే
రక్షణతో సరైన సంబంధం కలిగి ఉంటామంట. అదే వాక్యం అక్కడ రాశాడు, నా సొంత మాటలు ఏమి కాదండి కదండి. దేవునితో మీరును సత్యవాక్యమును అనగా, వాక్యం ఎవరు? దేవుడు కదండి. కాబట్టి ఆయన అంటున్నాడు, దేవునితో నీకు సరైన సంబంధము కలిగి ఉంటే రక్షణతో సరైన సంబంధం ఉంటుందట. అర్థమవుతుందండి? నీవు దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉంటే ఆయన ఇచ్చిన రక్షణతో కూడా మనము సరి అయిన సంబంధము కలిగి ఉంటాము. ఇంకేమనగానంటే, రక్షణతో నువ్వు సరి అయిన సంబంధం కలిగి ఉంటే దేవుని ఆత్మతో కూడా సరి అయిన సంబంధం కలిగి ఉంటావు. ఇంకా ఏమన్నాడు అక్కడ? దేవుని ఆత్మతో సరి అయిన సంబంధం కలిగి ఉంటే దేవుని వాక్యముతో కూడా సరి అయిన సంబంధం కలిగి ఉంటావట. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క వాక్యముతో సరి అయిన సంబంధము కలిగి ఉన్నావో దేవుని సంఘముతోను కూడా సరి అయిన సంబంధం కలిగి ఉంటావు. అర్థమైందండి నా మాటలు? దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నారు, ఎవరైతే దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉంటారో వారు రక్షణతో సరి అయిన సంబంధం కలిగి ఉంటారు. ఎవరైతే రక్షణతో సరి అయిన సంబంధం కలిగి ఉంటారో వారు దేవుని యొక్క ఆత్మతో సరి అయిన సంబంధం కలిగి ఉంటారు. ఎవరైతే దేవుని యొక్క ఆత్మతో సరి అయిన సంబంధం కలిగి ఉంటారో వారు దేవుని వాక్యముతో సరి అయిన సంబంధం కలిగి ఉంటారు. ఎవరైతే దేవుని వాక్యముతో సరి అయిన సంబంధం కలిగి ఉంటారో వారు దేవుని సంఘముతో సరి అయిన సంబంధం కలిగి ఉంటారు. దీన్ని ఉల్టాలో మనం ఆలోచించేద్దామా? ఈ రోజు దేవుని సంఘముతో నీకు సరి అయిన సంబంధం లేదంటే మీరు మాట్లాడాలి. దేవుని సంబంధంతో దేవుని సంఘముతో మీకు సరి అయిన సంబంధం లేదంటే దేవుని వాక్యముతో సరి అయిన సంబంధము లేదు. దేవుని యొక్క వాక్యముతో సరి అయిన సంబంధం లేదంటే దేవుని యొక్క ఆత్మతో మీకు సరి అయిన సంబంధం లేదు. దేవుని యొక్క వాక్యముతో మీకు సరి అయిన సంబంధం లేదంటే మీ రక్షణ ప్రశ్నార్థకం. మీకు రక్షణతో సరైన సంబంధము లేదు. మీకు రక్షణతో సరైన సంబంధం లేదంటే చెప్పండి, ఇది ఎంత ప్రమాదకరం ప్రియమైన వాళ్ళారా? ఇది ఎంత ప్రశ్నార్థకం. ఈరోజు ఇక్కడ కూర్చున్నా నీవైనా, వాక్యములు ప్రకటిస్తున్నా నేనైనా సరే, కానీ ఈ సంబంధము కలిగి లేకపోతే నేను రక్షించబడ్డాను అని చెప్పుకోవడానికే తప్ప నీ రక్షణ నా రక్షణ అదేంటి చెప్పండి? ప్రశ్నార్థకమే. కాబట్టి సంబంధాలు మనము కొనసాగించాలి అంటే, సంబంధాలు సజావుగా కొనసాగాలంటే పెట్టుబడులు పెట్టవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళని ఒక మాట జ్ఞాపకం చేస్తాను, రక్షకుని విలువ అర్థం కాని వారికి రక్షణ విలువ కూడా అర్థం కాదట. మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పనా? శిరస్సు యొక్క విలువ అర్థం కాకపోతే శరీరం యొక్క విలువ కూడా మనకు అర్థం కాదు. సంఘమునకు శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన శిరస్సు అయితే సంఘము శరీరము కదా. సో కాబట్టి శిరస్సు విలువ ఎవరికైతే అర్థమవుతుందో వారికి ఆయన యొక్క శరీరము విలువ యొక్క కూడా అర్థమవుతుంది. ఈరోజు మన శరీర విలువ మనకు తెలియదంటారా? ఈరోజు సంఘములకు శిరస్సు ఆయనకు అర్థమైతే సంఘము కూడా నీకు అర్థమవుతుంది. సంఘముతో నీ సంబంధం బాగుంటుంది. శిరస్సు నీకు అర్థం కాకపోతే సంఘం అనే శరీరం గురించి నీకు అర్థం కాదు. రక్షకుడి గురించి నీకు నాకు అర్థం కాకపోతే రక్షణ గురించి కూడా మనకు సరైనటువంటి అవగాహన ఉండదు. అందుకే ఆ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం అందుకే నేను చదివించాను. మీ యొక్క సంఘ సంబంధము బాగుందంటే వాక్యముతో సంబంధం బాగున్నట్టే, వాక్యముతో సంబంధం బాగుందంటే ఆత్మతో సంబంధం బాగున్నట్టే, ఆత్మతో సంబంధం బాగుందంటే చెప్పండి రక్షణతో సంబంధము బాగున్నట్టే, రక్షణతోని సంబంధం బాగుందంటే దేవునితోని సంబంధము బాగుంది. బాగుందంటే అర్థం ఏమిటయ్యానంటే నీవేవో పెట్టుబడి పెడుతున్నావు. నువ్వు అదే నువ్వు దేవునితో నీ సంబంధము సజావుగా సాగుతుందంటే నీవేవేవో పెట్టుబడులు పెడుతున్నావు. అదేమిటో నీకే తెలుసు ప్రియమైన వారులారా. నీ సమయాన్ని పెట్టుబడి పెడుతున్నావో, నీ శక్తినే పెడుతున్నావో, నీ ధనాన్ని పెడుతున్నావో, నీ హృదయాన్ని పెడుతున్నావో, నీ శరీరమును ఏది పెడుతున్నావో నీకే తెలుసు. నువ్వు దేవునితో నీ సంబంధము సజావుగా ఉందంటే. లేదు, ఈ యొక్క సంబంధంలో అలజడులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి అంటే మనము దేవుని కొరకు దేన్ని కూడా మనము హెచ్చించలేకపోతున్నామని అర్థం. ఈరోజు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని సంగమా, విశ్వాసులకి
సంఘముతో ఉండే కొన్ని సంబంధాలు మీ ముందు పెడతాను. ఈ సంబంధాలు మనలో ఉన్నాయో లేదో మనం చూసుకుందాం. విశ్వాసులకి సంఘానికి ఉన్నటువంటి కొన్ని సంబంధాలు మీ ముందు పెడతాను, వాటిని చూడండి. ఏమిటంటే మొట్టమొదటిది ప్రియమైన వాళ్ళరా, నామకార్థ సంబంధము. ఈరోజు చాలా మంది విశ్వాసులకి సంఘముతో ఉన్న సంబంధం ఏంటంటే నామకార్థ సంబంధము. ఏమిటి నామకార్థ సంబంధము? రాగానే హాయ్ చెప్పండి, తర్వాత బాయ్. ఇది నామకార్థ సంబంధం. ఈరోజు చాలా మంది దేవుని మందిరంలోకి వస్తారు, వచ్చి ప్రైజ్ గారు సిస్టర్ అది ప్రైజ్ కూర్చుంటారు, అంతే, ఇంకేమి పట్టించుకోరు. ఆమెలను కానీ ఏం చేస్తారు చెప్పండి, ప్రైజ్ అంటే బయటకు వెళ్ళిపోతారు. అరే, నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని మందిరంలో కూడుకొని ఉన్నప్పుడు కొంత సమయము నీ పరిశుద్ధులతో, తోటి పరిశుద్ధులతో నీ సమయాన్ని ఏం చేయాలి చెప్పండి, వెచ్చించాలి. వారికి అవసరతను పట్టించుకోవాలి. అంతేగాని నాకెందుకులండి, నేను వచ్చానా లేదా, నేను చూసుకున్నానా లేదా, మా ఆయన వచ్చానా లేదా అని వచ్చి ప్రైజ్లాడు వెళ్ళేటప్పుడు ప్రైజ్లాడు చెప్పిపోవడం కాదు. ఇది నామకార్థ సంబంధం అంటారు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే నాటకీయ సంబంధము. ఏ సంబంధం అండి ఇది? నాటకీయ సంబంధము. ఇదేంటి పాస్టర్ గారు అంటారా? మీకు బాగా అర్థం కావాలి అంటే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం మనందరికీ తెలుసు. ఎవరుంటారు అక్కడ? మన బంధువులు. ఎవరు వాళ్ళు? అననీయ, సప్పీరా. వారు ఎలాగొచ్చారు చెప్పండి? హృదయపూర్వకంగా వచ్చారా? ప్రేమతో వచ్చారా? వాళ్ళు సమర్పణతో వచ్చారా? సహవాసాలు కోరుకునే వాళ్ళు వచ్చారా? లేదు, వారిది నాటకీయ సంబంధం. పైకి వారు ఎలాగొచ్చారు? లోపల భక్తి లేదు కానీ వారు భక్తి పరులకు వారు వచ్చారు. లోపల సమర్పణ లేదు కానీ సమర్పణ ఉన్నట్లు వారు వచ్చారు. లోపల పరిశుద్ధత లేదు కానీ బయటకు వారు ఏం చేస్తున్నారు చెప్పండి, పరిశుద్ధతను కనపరుస్తున్నారు. లోపల ఆసక్తి లేదు కానీ ఆసక్తి ఉన్నట్లుగా వారు బయటికి కనపరుస్తూ ఉన్నారు. వీళ్ళని ఏమంటారు అంటే నాటకీయ సంబంధము అని అంటారు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనం ఏ సంబంధంతో వస్తున్నాం? నామకార్థ సంబంధంతో దేవుని మందిరానికి వస్తున్నామా, లేకపోతే నాటకీయ సంబంధం కలిగి మన లోపలికి వస్తున్నామా? లోపల లేని భక్తిని బయటికి నువ్వు ప్రదర్శించొద్దు, లోపల లేని పరిశుద్ధతను బయటికి నువ్వు ప్రదర్శించొద్దు, లోపల లేని ఆసక్తిని బయటికి నువ్వు ప్రదర్శించొద్దు. ఎందుకంటే నీవెవరిని మోసం చేస్తున్నావు అన్నాడు పేతురు. ఎవరిని? నన్ను కాదు యాను మోసం చేసేది. అననీయ, సప్పీరాలో సేవకులుగా నన్ను కాదు మీరు మోసం చేసేది, పరిశుద్ధాత్మ దేవుని మీరు మోసం చేస్తున్నారు. ఒకవేళ యేసుక్రీస్తు నామాన్ని నువ్వు దూషిస్తే నీకు పాప క్షమాపణ ఉందేమో గాని ఆత్మను దూషించే వారికి చెప్పండి, ఏ యుగమందే గాని రాబో యుగమందే గాని పాప క్షమాపణ లేదు. ఇందాక అన్నాడు ఆరాధన వాక్యములైన నీ పాదముల కింద వారు అంటారు నీ శత్రువులు. అంటే నువ్వు దేవునితో మాత్రం నెడుకొచ్చుంటే వారు ఎక్కడుంటారు చెప్పండి? ఆత్మను దూషించిన వారు మకమకలాడుతున్నటువంటి అగ్నిగుండములో ఉంటారు. కాబట్టి నాటకీయ సంబంధముతో నీవు మందిరంలోనికి రావద్దు. అందుకే మొదట చెప్పాను, శిరస్సును గూర్చి నీకు సరి అయిన సంబంధం ఉంటే ఆయన శరీరముతో కూడా నీకు సరైన సంబంధము ఉంటుంది. రక్షకుడి గురించి నీకు సరైన సంబంధం ఉంటే రక్షించబడిన తోటి పరిశుద్ధులతో కూడా ఏముంటుంది చెప్పండి? సరి అయిన సంబంధం ఉంటుంది. నాటకీయ సంబంధము లేదో ఆదరించుకోవడానికి మందిరానికి వస్తారంటే మేము కూడా ఈ సంఘానికి సంబంధించిన వారము అని అనిపించుకోవడానికి వస్తారు. ఎవరికి కావాలి చెప్పండి? అది ప్రియమైన దేవుని సంఘమా? దేవుడు హర్షిస్తారా? ఇది స్థిరత్వం లేని ఆధ్యాత్మిక జీవితం. ఆధ్యాత్మిక జీవితం అనడానికి లేదు కానీ అలా అనకూడదని నేను అనలేదంటే. స్థిరత్వం లేనటువంటి భక్తి, స్థిరత్వం లేనటువంటి పరిశుద్ధత, ఈరోజు నాటకీయమైన సంబంధాలు కలిగి మనము సంఘములో జీవించొద్దండి. అది మనకు నష్టమే చేకూరుతుంది. మూడవదిగా మనం ఆలోచన చేస్తే స్వార్థపూరితమైన సంబంధం. ఏంటి చెప్పండి? స్వార్థపూరితమైన సంబంధము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి. మనందరికీ తెలిసిన మాటలే. 2వ అధ్యాయం 20వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, మీ క్షేమ విషయమై ఆ మాట 21, అందరూ తమ సొంత కార్యములనే చూచుకున్నారు కానీ యేసుక్రీస్తు చెప్పండి కార్యములను అన్నాడా? కార్యములు అన్నాడా?
కార్యములను చూడరు. ఇది స్వార్థపూరితమైనటువంటి సంబంధము. ప్రియమైన వాళ్ళరా, అందరూ కూడా ఏం చేస్తున్నారట? వారి యొక్క సొంత కార్యములే చూసుకుంటున్నారంటే అంటేగాని యేసుక్రీస్తు వారి యొక్క కార్యములు ఎవరు చూడడం లేదట. ఒకరోజు ఒక యవనస్తుడు పాస్టర్ గారితో మాట్లాడుతూ, బాబు ఎలాగున్నావు, ఏంటి సంగతులు అంటే, నేను బాగానే ఉన్నానండి అని అన్నాడు. ఏంటి నువ్వు చక్కగా నువ్వు రక్షించబడ్డావు కదా, బాప్టిజం తీసుకున్నావు కదా, నువ్వు కనిపిస్తానంటే, లేదా అయ్యారు నేను మందిరానికి వచ్చానండి అన్నాడు. ఎప్పుడు వచ్చావు బాబు అంటే, నేను 3 సార్లు వచ్చానన్నాడట. ఎన్నిసార్లు? 3 సార్లు. ఎప్పుడు వచ్చావు బాబు అంటే, ఫస్ట్ నా పెళ్లి ప్రకటన చదివినప్పుడు వచ్చానన్నాడట. ఎప్పుడు వచ్చాడట? పెళ్లి ప్రకటన చదివినప్పుడు వచ్చాడట. రెండవది ఎప్పుడు వచ్చావు బాబాయ్ అని అంటే, పెళ్లికి వచ్చానన్నాడంట. మరి మూడోది ఎప్పుడు వచ్చారంటే, ఈస్టర్కి వచ్చానండి అయ్యగారు అన్నాడంట. అప్పుడు అయ్యగారు అన్నారంట, 4వసారి వస్తావు కానీ అప్పుడు నీకు తెలియదు అన్నాడంట. ఆయన పెట్టులో పెట్టి నిన్ను తీసుకొని వస్తారు కానీ అప్పుడు నీకు తెలియదు బాబు అన్నారట. ఈరోజు ఎందుకని లోకానికి వచ్చాడు? యేసుక్రీస్తు వారు ఎందుకు లోకానికి వచ్చాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటే ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన మనందరినీ కూడా ప్రేమించి మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టి మనందరినీ కూడా రక్షించుకున్నాడు. ఎందుకో చెప్పమంటారా? తన సొత్తుగా చేసుకున్నాడు, తన స్వకీయ జనాంగముగా చేసుకొని, రాజులైన యాజక సమూహంగా చేసుకొని, ప్రియమైన వాళ్ళరా, ఆయన పరిచర్యలో మనల్ని వాడుకోవడానికి ఆయన ఇష్టపడతా ఉంటే మనమేం చేస్తున్నామయ్యానంటే, మనము మన సొంత పనులు మనం చూసుకుంటున్నాం. ఏమండి, ఆదివారం మధ్యాహ్నం నుంచి వెళ్తే మనం ఇంటి దగ్గర బట్టలు దుక్కోలేమండి? చెప్పండి. నువ్వు వారం అంతా కష్టపడ్డావే, సోమవారం మొదలుకొని శనివారం రాత్రి వరకు నువ్వు ఎంతో కష్టపడ్డావు, ఎంతో ప్రయాసపడ్డావు. ఎవరిచ్చారని నీకు శక్తిని? ఆయనే కదండి ఇచ్చాడు. నువ్వు క్షేమముగా గృహానికి చేరుతున్నావయ్యానంటే ఎవరిచ్చారని భద్రత నీకు? నీవు పని చేస్తున్నటువంటి ఆ యొక్క స్థలంలో నీకు కాపుదాలు ఇచ్చి నిన్ను సంరక్షించి నిన్ను కాపాడి నిన్ను పోషిస్తున్నటువంటి దేవుని కొరకు 2.5 గంటలు హెచ్చించిన వారానికి ఇదే అంటున్నాడు ఆయన. చింతిస్తున్నాడన్న మాట వచ్చే ఆదివారం మనం మాట్లాడుకుందాం. ఆ తిమోతి గురించి మనం ఆలోచన చేస్తే నాకు మంచి ఆలోచన వచ్చింది. అప్పుడు ఆ వాక్యాన్ని సిద్ధపరుస్తామన్నాను. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియమైన అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు. అంటే నీకు శిరస్సు విలువ నీకు తెలియలేదన్నమాట సహోదరి. రక్షకుని యొక్క విలువ నీకు తెలియలేదు కాబట్టి రక్షణ విలువ నీకు తెలియలేదు, శిరస్సు విలువ నీకు తెలియలేదు కాబట్టి ఆ యొక్క శరీరం యొక్క విలువ కూడా నీకు తెలియలేదు. అంటే సంఘం విలువ నీకు తెలియలేదు కాబట్టి ఈరోజు దేవుని మందిరముతో దేవుని తోటి పరిశుద్ధులతో నీకేమి లేదు చెప్పండి? సహవాసం లేకుండా పోయింది. ఈరోజు నామకార్థ సంబంధమా, నాటకీయ సంబంధమా, స్వార్థపూరితమైనటువంటి సంబంధమా? ఏ సంబంధము కలిగి ఉన్నావు? ఈరోజు ఆయన తన యొక్క సర్వస్వాన్ని ఎవరి కొరకు దారపోసాడయ్యారంటే నీ కొరకు నా కొరకే కదా. సంఘముగా మనము సహవాసముగా మనం ఉండాలని తన యొక్క సర్వస్వాన్ని ఆయన దారపోస్తున్నాడు కదా. ఒక మాట అండి ప్రియమైన దేవుని సంఘమా, ఆయన చనిపోయి 2000 సంవత్సరాలు పైబడి తండ్రి కుడిపార్శ్వం మందు ఉన్నాడే, ఆయన ఎవరి కొరకు మొరపెడుతున్నాడు చెప్పండి? ఎవరి కొరకు మొరపెడుతున్నారు? మనం ఎల్కేజీ విశ్వాసులం అనుకుంటాం. యోహాను సువార్త తీయండి, 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము 9వ వచనములో ఈ మంచి మాట రాయబడి ఉంది. నేను మీ కొరకు ప్రార్థన. చూడండి, ఆయన అంటున్నాడు, తండ్రి నువ్వు నాకు ఎవరినైతే అప్పగించావో, నేను ఎవరినైతే రక్షించానో, ఎవరి కొరకైతే ప్రాణం పెట్టానో వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను కానీ లోకము కొరకు నేను ప్రార్థన చేయడం లేదని ఆ రోజు భూమి మీద ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట. మరలా మనము అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని మనము చూడగలిగితే ఎంత అద్భుతమైన మాట ఉంటుంది చెప్పండి. చూడండి, అక్కడ ఈయన తన ద్వారా ఎవరి యొద్దకు వచ్చే పక్షమున? దేవుని యొద్దకు వచ్చే వారి పక్షమున ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఆయన
విజ్ఞాపనము చేస్తున్నాడు. భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎవరినైతే రక్షించుకున్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చనిపోయి తండ్రి కుడిపార్శ్వం అంటున్నప్పుడు ఆయన ఎవరి కొరకైతే ప్రాణం పెట్టాడో వారందరి కొరకు ఆయన ఏం చేస్తున్నాడు అయ్యానంటే, చెప్పండి ప్రియమైన వాళ్ళరా, విజ్ఞాపనము చేస్తా ఉన్నాడు. ఆయన నీ కొరకు ఇంత చేస్తే మనము దేవుని కొరకు ఏం చేస్తున్నామని చెప్పండి? మన సొంత పనులు మనం చూసుకుంటున్నామా? మన పనులు ఎప్పుడు ఉండేవే ప్రియమైన వాళ్ళరా. నీ పనులు ఆయన చేసి పెడతారు, మనము దేవుని పనులు మొదట చేయాలి. అందుకే ఆయన అన్నాడు, నన్ను గణపరచు వారిని, అది గుర్తుపెట్టుకోండి, అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సహోదరి సహోదరులారా. నువ్వు ఎప్పుడైతే దేవునితో సరైన సంబంధం కలిగి ఉంటావో అప్పుడు దేవుడు నీ పనులన్నీ కూడా ఆయనే సఫలపరుస్తారు. చివరిగా మనం ఆలోచన చేస్తే మరొక సంబంధం ఏమిటంటే సమర్పణతో కూడిన సంబంధాలు. సమర్పణతో కూడిన సంబంధాలు. ఈ సమర్పణతో కూడిన సంబంధాల్లో నాకు ఇద్దరు బాగా నచ్చారు. వారి పేరు నేను రాసుకున్నాను. మొదటిది పౌలు గారు. మీకు నచ్చిన ఎవరైతే పరిశుద్ధులు ఉన్నారో వారి పేర్లు అక్కడ మీరు యాడ్ చేసుకోండి. నాకు పౌలు గారు నచ్చారు. ఆయన సమర్పణతో కూడిన సంబంధం కలిగి ఉన్నారు. అలాగనే ఫీబే కూడా సమర్పణతో కూడిన సంబంధము కలిగి ఉంది. ఈ సమర్పణతో కూడిన సంబంధాల గురించి పౌలు గారు ఒక ముగ్గురిని మన ముందు ఉంచారు. ఆయన్ని మనం చూద్దాం రండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో సమర్పణ కూడిన సంబంధాల్లో మొదటిగా మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము ఇలాగూ రాయబడి ఉంది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగినట్లు చాలండి. ఆయన ప్రపంచానికే సమర్పణ చూపించారు. ఆయన క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఏమిటి? ఆయన మనస్సు త్యాగం చేసే మనస్సు, ప్రేమించే మనస్సు, సహనము కలిగిన మనస్సు, ఓర్చుకునే మనస్సు, సమస్తాన్ని దారపోసేటువంటి మనస్సు. ఇది సమర్పణ కలిగిన సంబంధం. అంటే తండ్రి ఏ పని మీద అయితే ఆయన భూమి మీదకి పంపించాడో ఆ పనిని ఆయన ఏం చేశారు చెప్పండి? సంపూర్ణము చేశారు. పౌలు గారు అంటున్నారు, అయ్యా ఇదిగో సమర్పణ కలిగిన సంబంధాలు మీకు కావాలా? చూడండి 2వ అధ్యాయం 5వ వచనములో యేసుక్రీస్తు వారు ఉన్నారు అన్నాడు ఆయన. రెండవదిగా అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని చదవండి. 17 మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషిస్తున్నాను. పౌలు గారు తను తానే ఉదాహరణగా పెట్టుకున్నారు. అయ్యా మనకు ఆయన్ని చూడండి, ఒకవేళ ఆయన చూడలేకపోతున్నారా కనీసం నన్నైనా మీరు చూడండి. నేను పానార్పణముగా నేను పోయబడుతున్నాను. నేను పానార్పణముగా పోయబడుచున్నాను. నేను సంఘాల కొరకు నేను సమర్పించుకున్నాను. నన్ను చూడండి ఆ సమర్పణ కలిగినటువంటి సంబంధం ఎలాగుంటుందో అన్నారు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే అదే 2వ అధ్యాయము ఇందాక చదివిన మనం 19వ వచనం, నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకునే నిమిత్తమును తిమోతిని శీఘ్రముగా మీ వద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడు నా యొద్ద లేడు. తిమోతి గారంట ఇలా గడ్డ కింద చేపెట్టి కూర్చొని అలా చింతిస్తున్నారంట. పౌలు గారు వచ్చి, ఏ తిమోతి అంత చింతగా ఉన్నావు? ఎవరైనా అమ్మాయిని ప్రేమించావా? లేదయ్య గారు. మరి ఏంటి పెళ్లి కావట్లేదనా? లేదు లేదండి. మరి ఎందుకు నువ్వు అంత దీనంగా కూర్చున్నావు? ఉద్యోగం రాలేదనా? లేకపోతే ఇల్లు కట్టుకోలేదనా? ఓ బాబు పౌలు గారు ఏమీ కాదండి. మరి ఎందుకు నువ్వు చింతిస్తున్నావు? ఎందుకంత డల్లగా ఉన్నావంటే ఏమీ లేదండి. ఒక సహోదరుని కలిశాను, నేను ఆవిడతో మాట్లాడాను. ఆవిడ చాలా కరుగ్గా మాట్లాడింది, చాలా కఠినంగా మాట్లాడింది. ఎందుకు ఆమె అలా మాట్లాడింది నాకు అర్థం కాలేదండి. ఎందుకు ఆమె సంఘానికి దూరంగా ఉంటుంది? ఒక సహోదరుడితో మాట్లాడాను, ఆయన కూడా లెక్క లేకుండా మాట్లాడుతున్నాడండి. వీళ్ళందరూ మన సంఘంలోకి వచ్చేవారే, ఎందుకు మందిరాన్ని మానేశారు నాకు అర్థం కావడం లేదండి. నేను వారి కొరకు నేను చింతిస్తున్నానండి అన్నాడంట తిమోతి. ఒక మాట, ఏ సహోదరుడా, ఒకవేళ ఎవరైనా సంఘంలో నుంచి దూరంగా, సంఘానికి దూరంగా ఉన్నవారు ఎవరైనా నీకు కనిపిస్తే వారి కొరకు నువ్వు చింతిస్తున్నావా?
వారి కొరకు నువ్వు ఆలోచన చేస్తున్నావా? అమ్మయ్య బాగానే పోయిల్లే, మనకి సంఘానికి పట్టిన పీడ పోయింది అనుకుంటున్నావేమో. కానీ తిమోతి ఏం చేస్తాడట? చింతిస్తున్నాడు. ఒక సంఘము కొరకు చింతిస్తున్నాడట. అతనికి పెళ్లి కాలేదని ఆయన చింతించలేదు కానీ, లేకపోతే ఉద్యోగం రాలేదని చింతించలేదు కానీ, ఆయన సంఘము కొరకు ఆయన ఏం చేస్తున్నాడట? చింతిస్తున్నాడట. ఫిలిప్పీ సంఘము కొరకు చింతిస్తున్నాడట. పౌలు గారు ఆయన పానార్పణముగా పోయబడుతున్నాడట. యేసుక్రీస్తు వారు ఆయన మంచి మనసు కలిగి ఆయన ప్రపంచం అంతటి కొరకు ఆయన సమర్పణ కలిగి జీవిస్తున్నాడట. ఆయన అంటున్నాడు ఈరోజు పౌలు గారు మనతో, ఆయన్ని చూడండి అయ్యా, లేకపోతే నన్ను చూడండి. అదే లేదా ఇదిగో తిమోతిని చూడండి. ఇంకొక వ్యక్తిని కూడా పరిచయం చేస్తాను చూడండి. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనములో చాలండి. 4వదిగా మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు అక్కడ దైవ సేవకుని కొరకు తెగింపు కలిగినటువంటి సహోదరుడు మనకు కనిపిస్తా ఉన్నారు. ఎవరైనా ఎపఫ్రోదీతు. ఎంత చక్కని మాట ప్రియమైన వాళ్ళారా. అతను ఎవరట? అతను నా సహోదరుడును, జత పనివాడును, నా తోటి యోధుడును, మీ దూతయు, నా అవసరము కొరకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రోదీతు మీ యొద్దకు పంపుట అగత్యమని నేను అనుకుంటున్నాను. ఆయన ఎలా ఉన్నాడట? రోగి ఉన్నప్పటికీ మిమ్మల్ని అందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుతున్నారు. ఇవండి సమర్పణతో కూడిన జీవితాలంటే. ఆయన రోగి ఉన్నాడు, ఇదిగో నా కొరకు కొంచెం ద్రవ్యాన్ని తెచ్చాడు. ఆ సమయంలో అసలు చచ్చిపోవాలి, రోగుంటున్నాడు, కానీ దేవుడు అతన్ని బ్రతికించాడు. క్షేమంగా ఉన్నాడు ఆయన. ఆయన ఏం చేస్తున్నాడట? మిమ్మల్ని చూడాలని మిగుల అపేక్ష గలవాడై విచారపడుతున్నాడనే మాట మనం చదువుతా ఉన్నాం. నిజమే, ఈ రోజు మన యొక్క సంఘముతో మన సంబంధం ఎలాగుంది? ఎలా ఉంది చెప్పండి? నామకార్థ సంబంధంగా ఉందా? నాటకీయ సంబంధంగా ఉందా? లేకపోతే చెప్పండి స్వార్థపూరితమైన సంబంధంగా ఉందా? సమర్పణ కూడినతో సంబంధంగా ఉందా? సమర్పణతో కూడిన సంబంధం అయితే మన ముందు నలుగురిని దేవుడు ఈరోజు ఉంచాడు. యేసుక్రీస్తు వారు మనకు మాదిరి, పౌలు గారు మనకు మాదిరి, తిమోతి మనకు మాదిరి, ఎపఫ్రోదీతు మనకు మాదిరి. సారాన్ని కోల్పోతున్న సంఘాల గురించి వీళ్ళు చింతిస్తూ ఉన్నారు. ఈరోజు యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మ దేవుడు మనం ముద్రించుకున్నాడు. ఎందుకో తెలుసా? నీవు సంఘములను గురించి చింతిస్తావని, సంఘముల గురించి నీవు ప్రార్థన చేస్తావని, సంఘముతో నువ్వు సరైన సంబంధం కలిగి ఉంటావని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ముద్రించుకున్నారు. ఆ దిశగా మనం ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.